హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఒకటి గుర్తుంచుకోండి, అనుకోకుండా అధికారం వచ్చినప్పుడు కానీ అపజయం పాలైనప్పుడు కానీ ఒక నాయకుడు నిజస్వరూపం బయటకు వస్తుంది. 2019-24 పీరియడ్ అధికారం అనుభవించిన జగన్ రెడ్డిని ప్రజల కోసం పాటుపడ్డ పవన్ కళ్యాణ్ని చూసి కంపేర్ చేసుకునే అవకాశం ఇచ్చింది. పార్టీ ఓడిపోతే అసెంబ్లీ మొహం కూడా చూడని నాయకుడు ఒకవైపు, పార్టీతో పాటు తాను ఓడిన జనం కోసం జనాల్లోనే ఉన్న జనసేనాని ఒకవైపు. రాష్ట్ర భవిష్యత్తును ఎవరి చేతుల్లో పెట్టాలో ఇప్పటికైనా అందరూ తెలుసుకుంటారని ఆశిద్దాం. గుద్దుతే గ్లాస్కి 1,00,000 మెజార్టీ రావాలి పిఠాపురంలో. అలాగే జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో జనసేనను గెలిపించండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. అలాగే ఎన్డీఏ అలయన్స్లో టీడీపీ పోటీ చేస్తున్న చోట, బీజేపీ పోటీ చేస్తున్న చోట జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఓట్ ట్రాన్స్ఫర్ 100% జరిగేలా చూసి అత్యధిక మెజార్టీతో గెలిపించి దాదాపు ఈ ఎన్డీఏ కూటమిని 153 పైన సీట్లతో, ఎమ్మెల్యే సీట్లతో గెలిపించి 25కు 24 ఎంపీ సీట్లు గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై హింద్. కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపోటు ట్రీట్ చేస్తాం మనం చూడాల. ఎవరైతే బతికిస్తాడో వాళ్ళు చూసాం మనం. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ ఎవరు బతికిస్తాడు, మనోడా బయోడని కాదు, సరైనోడా లేదని చర్చ. ఒక్కసారి ఆ గ్లాసు గుర్తుకి గుద్దేసాను. అవినీతిని అరికట్టే బాధ్యత జనసేన తీసుకుంది. ఒక్కసారి అధికారం ఇచ్చి చూపించారు. నీ మాట ఒక విప్లవ గీతం, నీ అడుగు ఒక తరానికి చేసు, నీ ఆలోచన నది ప్రవాహం, నీ ప్రశ్న రామబాణం. ఇదంతా ప్రజలకు తెలిసిన, ప్రజల మనసు గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్థానం.